లక్ష్మీరాజు. ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే సినీ హీరో, ప్రొడ్యూసర్, సామాజికవేత్త కేతావత్ అభినవ్ సర్దార్ గారు ఉన్నారు. సో వారు కూడా రాజకీయాల్లో ప్రవేశించి నెక్స్ట్ వారి టార్గెట్ ఎంపీగా అనుకుంటున్నారు. అసలు ఒక సినీ ఫీల్డ్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, సో సినిమాలో లేనిది రాజకీయాల్లో ఏముందో అనేది వారిని అడిగే తెలుసుకుందాం. నమస్తే అభినవ్ సర్దార్ గారు. ఏం సార్ అభినవ్ సర్దార్ అనేది డిఫరెంట్గా ఉంది సార్ పేరు, అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్స్పిరేషన్ తీసుకొని పెట్టుకున్నారా ఎట్లా? ముందుగా జై శ్రీరామ్. దీని స్టోరీ చాలా పెద్దది. అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మా ఇంట్లో అందరి పేర్లు లీడర్లే ఉంటుంది. లీడర్, ఫ్రీడమ్ ఫైటర్స్. ఓకే. మా నాన్న వ్యవసాయం చేసేవాడు, కానీ అంతా లీడర్ల పేర్లు పెట్టాడు. మేబీ వాళ్ళంతా ఆ టైంలో పార్టిసిపేట్ చేసి ఉంటారు. ఓకే. చెప్పేవాళ్ళు, అంటే ఇట్లా మేము అలా చూసాం ఇలా చూసామని నాన్న ఉన్నప్పుడు. సో అందుకే మా ఇంట్లో అందరి పేర్లు కూడా లీడర్లే ఉంటుంది. మా పెద్దన్న పేరు లాలు, అంటే లాల్ బహదూర్ శాస్త్రి. ఇంకోనే డాక్టర్, ఆయన పేరు జవహర్ లాల్ నెహ్రూ. సర్దార్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇంకో తమ్ముడు హరిప్రసాద్, ఇంకోటి ప్రతాప్ సింగ్. అట్లా. సార్ సర్దార్ మీనింగ్ తెలుసా సార్? సర్దార్ అంటే లీడర్. సో లీడర్ అవుదామని చెప్పేసి, అంటే పేరుకి తగ్గట్టు మనకు కూడా ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీలోకి వచ్చారా? లేదు, అంటే ఒకటి ఈ లీడర్ అవుదామనేది ఎప్పటి నుంచో నాకున్న ఇది. అంటే బేసిక్గా నాకున్న మైండ్ సెట్కి, నేను చదువుకున్న స్కూల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక సేవాభావమునతో వచ్చాను నేను. నేను చిన్నప్పుడే కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుకున్నాను. మీ అందరికీ తెలుసు, విజయనగరంలో కోరుకొండ సైనిక్ స్కూల్ అంటే అది చాలా ఫేమస్. అండ్ దట్ వాజ్ ఓన్లీ వన్ స్కూల్ ఆ టైంలో. ఆల్ ఇండియాలో 18 స్కూల్సే ఉండే, ఆంధ్రప్రదేశ్ అది ఒకటే ఉండే అప్పుడు. ఓకే. అక్కడ సీట్ రావడమే గొప్ప ఆ రోజుల్లో. సో అక్కడ చదువుకున్నా. సో అక్కడ ఉన్న వాల్యూస్ కానీ, అక్కడున్న డెడికేషన్ కానీ, సిద్ధాంతంతో పెరిగినాను నేను. కాబట్టి ఒక డెడికేషను, ఒక కమిట్మెంట్తో వచ్చిన కాబట్టి. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి, నేను పెద్ద ఫ్యాన్ నరేంద్ర మోడీ గారికి. ఓకే. సో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను కంపల్సరీ ప్రజాసేవ కోసం వస్తాను తెలుసు. ఇది రైట్ టైం అనుకుని నేను మొన్న రీసెంట్గా బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో నేను ఒకటి నమ్ముతా, ఫస్ట్ నుంచి కూడా సైనిక్ స్కూల్ చదువుకున్నా కాబట్టి దేశం కోసం, ధర్మం కోసం అని నమ్ముతా నేను. అండ్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ. మనం ఎంత సంపాదించుకొని మన పిల్లలు, మన ఫ్యామిలీ, ఈరోజు అంతా స్వార్థం. ఓకే. ఈరోజు ప్రతి ఒక్క చోట స్వార్థమే ఉంది. అది ఒక లెవెల్ వరకు, ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ కొంత స్టేజ్ వచ్చాక మనం కూడా మనిషి పుట్టినందుకు 10 మందికి తోచినంత సాయం చేయగలగాలి, ఉపయోగపడాలి. డైరెక్ట్గా డబ్బు ఒకటే కాదు, అంటే వేరియస్ వేలో చేయాలి. ఓకే సర్దార్ గారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే సేవ చేయాలంటే సొసైటీలో చాలా మార్గాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఏంది రాజకీయాల్లోకి రావడం, రాజకీయాలతోటే సేవ చేస్తాము అని చెప్పేసి ఎందుకు అట్లా ఫీల్ అవుతుంటారు? అంటే మీరు రాజకీయాల్లోకి వచ్చి మీ పర్సనల్ ఇమేజ్ సంపాదించుకోవడానికి తప్పించి సేవ కోసం కాదని చెప్పేసి నేను అంట. అంటే మీలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే నాకు అదే అనిపిస్తుంటుంది. యాక్చువల్ నా గురించి నువ్వు మొత్తం చూసుకోలేదు. అయితే నాకు ఆల్రెడీ ఫేమ్ ఉన్నానే. నేను సినిమాలు చేస్తున్నా, నేను బిజినెస్ చేస్తున్నా, 10 మందికి ఉపయోగం. రాజకీయాల్లోకి వస్తే ఇంకెక్కువ సంపాదించుకోవచ్చు. డబ్బు ఆల్రెడీ సంపాదించుకో, నేనే పెడుతున్నా డబ్బు. నా ప్రొఫైల్ చూడు, నేను ఎంతోమందికి సేవ చేసిన. అయితే ఇక్కడ జనాల్లో అదొకటే ప్రాబ్లం, మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే నిజంగా సేవ చేసేవాడికి, నిజంగా సంపాదించుకొని రావాలనుకున్న వాళ్ళకి తేడా తెలియట్లేదు ఈ మధ్యలో. అంటే ఏమైంది అంటే, నేను ఇంతసేపు చెప్పా, నేను చదువుకి, నేను చేస్తున్న పనులకి అన్నీ చేసుకుంటూ వచ్చా. నేను పెద్ద కంపెనీస్లో బ్రాండ్ మేనేజర్ పనిచేసిన, మార్కెటింగ్ మేనేజర్ పనిచేసిన, కింగ్ఫిషర్లో చేసిన, కోకోకోలాలో చేసిన. అలా చేసుకుంటూ ఈరోజు 10 మందికి నా సొంతంగా ఉపాధి కల్పించాలని నా బిజినెస్లు పెట్టిన. కాఫీ షాప్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది, అన్నీ, నాకు ఒక డైరీ ఫామ్ ఉంది. సో 10 మందికి ఉపయోగపడాలని ఇవన్నీ నేను జాబ్ వదిలేసి, నాకు 3 లక్షల రూపాయలు శాలరీ వదిలేసి నేను దీంట్లోకి వచ్చిన. ఓకే. నేను హ్యాపీగా ఆ రోజు అక్కడ డబ్బు సంపాదించుకుంటా మంచిగా. ఈ రోజుల్లో 50,000 వస్తే చాలా బాయ్ నాకు అని చెప్పి చూసుకొని ఉండేవాళ్ళు ఉన్నారు. మరి నాకు అంత కంఫర్ట్ జోన్లో ఉన్నారు. పొద్దున్న లేస్తే నేను ఫ్లైట్లో తిరిగేవాడిని అప్పుడు, జాబ్ చేసేటప్పుడు 5 స్టార్ హోటల్ అకామిడేషన్. నాకు మరి అంత కంఫర్ట్ జోన్లో ఉండి కూడా ఎందుకు వచ్చాను బయటికి? ఎందుకంటే మనము 10 మందికి ఉపయోగపడాలి. నేనేదో సంపాదించుకుని నేను బతికే కాదు ఇక్కడ లైఫ్. అయితే ఈరోజు మీరు చెప్పారు డబ్బు సంపాదన అనేది, నేను బిజినెస్ సంపాదించుకుంటున్నా కదా, అది కాదు. సర్వీస్ చేయాలి అంటే మీరు అడిగారు ఇంత సర్వీసు కొంతవరకు చేయగలం. నాకు ఇప్పుడు ఫౌండేషన్ ఉంది, నేను ఒక 10 మందికో, 100 మందికో, 1000 మందికో ఏదైనా ఫౌండేషన్ చేయగానే, ఒక కమ్యూనిటీ కానీ, ఒక ఏరియా కానీ, ఒక డిస్టిక్, ఒక లార్జర్ కమ్యూనిటీ ఏరియాని డెవలప్ చేయాలంటే
నేను ఎలా చేస్తా సొసైటీ ద్వారా? డెఫినెట్గా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ హైదరాబాదే ఉంది, హైదరాబాద్ని డెవలప్ చేయాలంటే ఒక పెద్ద లీడర్ ఉంటేనే దానికి ఒక విజన్తో వెళ్తారు, ప్లానింగ్ చేసుకుంటారు, చేస్తారు. కానీ లేదు మన డబ్బుతో సేవాభావం చేస్తే ఎక్కడైతే. ఓకే సార్, అయితే డైరెక్ట్గా ఎంపీగా అభినవ్ సర్దార్ పోటీ చేయాలనుకుంటున్నారని చెప్పేసి మేము ఆదిలాబాద్లో సర్వే చేయడం కావచ్చు, కొన్ని విషయాలు మాకు తెలిసినాయి మీ గురించి. సో ఏం సార్, ఎవరన్నా స్టార్టింగ్లో పార్టీలో జాయిన్ అయ్యారు, ఎవరన్నా కార్పొరేటర్ అనుకుంటారు ఊర్లలో ఎక్స్పెషల్లీ కొంతమంది, లేకపోతే ఎమ్మెల్యే అనుకుంటారు. మీరేం సార్ డైరెక్ట్గా ఎంపీకి ఎసరు పెట్టారు? దీనికి ఒక స్టాండర్డ్ ఫార్ములా ఏం లేదండి దీనికి పాలిటిక్స్లో. ఫస్ట్ కార్పొరేటర్ నుంచే రావాలి, ఇది చేయాలి, తర్వాత సర్పంచ్ అవ్వాలి, తర్వాత ఎమ్మెల్యే అవ్వాలి, అట్లా ఏం లేదు. అనుభవం అవసరం కదా సార్? అనుభవం కంపల్సరీ అవసరం. అనుభవం ఎట్లా అవసరము అంటే, ఒక లీడర్ అనే వాళ్ళకి మనం కార్పొరేటర్ చేస్తేనే సీఎం అవుతారని కానీ ఇది కానీ లేదు ఎక్కడ. ఒక లీడర్ అనేది ఒక క్వాలిటీస్ ఇన్హాబిట్ అయి ఉంటాయి, లోపల ఉంటాయి. అది పీపుల్ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. ఎలా పీపుల్ అర్థం చేసుకోవాలి, జనాలకి ఏం కావాలి, జనాలకి ఒక ఏరియా అభివృద్ధి చెందాలంటే అక్కడ ఏమేమి వనరులు ఉన్నాయి, ఏమేమి వాడుకొని ఏరియాని ఎలా అభివృద్ధి చేయొచ్చు. ఓకే. సో పాలిటిక్స్లో లీడర్షిప్ చేయాల్సింది ఏంటంటే, యూ షుడ్ అండర్స్టాండ్ ద పీపుల్. నువ్వు మనుషులను అర్థం చేసుకొని ఏరియాని అర్థం చేసుకుంటే డెఫినెట్గా నువ్వు అక్కడ ఏం చేయాలో చేస్తావు. అంతేగాని వాట్ ఎల్స్ మోర్ యూ నీడ్, ఐ మీన్ దానికంటే ఎక్కువ ఏం కావాలి మనకి. సరే సార్, ఇప్పుడు డైరెక్ట్ రాజకీయాల్లోకి వస్తున్నారు. రేపు ఎంపీ టికెట్ మీకే ఇచ్చారనుకోండి, రేపు ఎందుకంటే ఎంపీ టికెట్ కోసం మీకే ఇచ్చారనుకోండి, ఏం తెలుసు అని చెప్పేసి మీరు ప్రజలకి ఏం హామీలు ఇస్తారు, ఏం అభివృద్ధి చేస్తారు, ఏ విధంగా అభివృద్ధి? ఏదో 2 స్కూళ్ళు కట్టేసినాము, నలుగురికి హెల్ప్ చేసినాము, నలుగురు ప్రాణాపాయ స్థితిలో ఉంటే హాస్పిటల్లో బిల్ కట్టినాము, ఇవి కాదు కదా రాజకీయం అంటే. రాజకీయం అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీకు అక్కడ అసలు ఎక్స్పెషల్లీ ఆదిలాబాద్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్స్ తెలుసు అని చెప్పేసి మీరు డైరెక్ట్గా ఎంపీకి వెళ్తున్నారు? ఎగ్జాక్ట్, మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఈ క్వశ్చన్ కోసం వెయిటింగ్. ఇలాంటివి చేస్తారని అంటే ఇట్లాంటి చేస్తే ఏంటంటే మాకు కూడా ఇది అనిపిస్తుంది, జనాలు కూడా చూస్తారు. అంటే బేసిక్గా అక్కడ ఒక ఏరియా డెవలప్ కావాలంటే, ఒక సొసైటీ డెవలప్ కావాలంటే, యూత్ డెవలప్ కావాలంటే అన్నిటికీ ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకే. ఈరోజు నేను వెళ్ళి ఒక బ్లాంకెట్ మంచినో, ఒక స్కూల్ కట్టించినంత మాత్రాన, లేదంటే ఒక అన్నదానం చేసినంత మాత్రాన అది టెంపరీ. అది ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలి ఏరియా వాళ్ళకి. అది ఎలా అంటే, ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉంటే మనం ఏది ఫ్రీ అవసరం లేదు. ప్రాపర్గా మీరు అనాలిసిస్ చేస్తే మొత్తం తెలంగాణలో ఆదిలాబాద్లో ఎడ్యుకేషన్ వైజ్ ఇట్ ఈస్ పూర్. ఓకే, ఫస్ట్ పాయింట్. అందుకని నేను వెళ్ళంగానే ఒక ఏరియా చూసినా అక్కడ స్కూల్ లేదు, నా వంతు నేను సాయం చేసి ఒక స్కూల్ కట్టించిన. ఫస్ట్ నేను నమ్మే సిద్ధాంతం ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఎందుకు నమ్ముతా అంటే, నేను చదువుకునే రోజుల్లో మా ఊర్లో కరెంట్ కూడా లేదు. ఓకే. ఒక 10 రూపాయలు బస్ టికెట్కి మా నాన్న పొద్దుంతా ఊరంతా తిరిగి 10 రూపాయలు తీసుకొచ్చి, ఇగోరా 10 రూపాయలు బస్ టికెట్కి అని చెప్పి బస్ ఎక్కించి పంపించాడు. ఆ బస్సు కూడా నేను మళ్ళీ 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళేది స్కూల్కి. ఓకే. ఆ విలువ తెలిసినోండి కాబట్టి నేను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా మీ ముందు కూర్చొని, నేను అన్ని ఉద్యోగాలు చేసి, సినిమాలు చేసి, అన్ని రంగాల్లో ఉండి, సర్దార్ అనేటోడు ఒక మంచి మనిషి చేయగలడు అనే కాన్ఫిడెన్స్ అందరికీ తెలుసు. అదే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది కాబట్టి నేను ఫస్ట్ ఇవ్వదలిసింది ఎడ్యుకేషన్. 10 మందికి నేను ఎడ్యుకేషన్ ఇచ్చానంటే అట్లీస్ట్ దాంట్లో ఒక 5 మంది అయినా కానీ నాలాగా తయారవచ్చు. నాలాగా తయారవకుండా మినిమం ఒక 5 తయారవుతుంది. సో బేసిక్గా అది ప్రొవైడ్ చేయగలిగామంటే వాళ్ళంతటా వాళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు, లేదంటే ఏదో ఒకటి చేసి బతారు. సో ఫస్ట్ నేను హైలైట్ చేసేది పాయింట్ ఎడ్యుకేషన్. అక్కడ ఆదిలాబాద్ ఫస్ట్. ఓకే సార్. సెకండ్, నేను వెళ్ళంగానే అక్కడ చూసింది ఏంటంటే, అవేర్నెస్ చాలా తక్కువ కాబట్టి అభినవ్ సర్దార్ ఫౌండేషన్ తరపున కెరియర్ గైడెన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఆల్రెడీ చెప్పిన కూడా. కెరియర్ గైడెన్స్ వల్ల యూజ్ ఏంటంటే, విలేజెస్లో ఉంటారు చాలామంది, వాళ్ళకి 5th తర్వాత ఏ స్కూల్ ఎంట్రన్స్ రాయాలి, ఎలా అప్లై చేయాలి చెప్పేవాళ్ళే ఉండరు, ఎలా ముందుకెళ్ళాలి. నేను ఒక టీం పెట్టి ఆ టీంని ఊర్లకు పంపించి, ఏ క్లాస్లో ఎవరు చదువుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 3rd క్లాస్ ఇయర్ వాడు, నెక్స్ట్ ఇయర్ 4th వస్తాడు అబ్బాయి. సో 4th రాగానే ఆ అబ్బాయి ఏం స్కూల్లో రాయాలి, ఏం ఎంట్రన్స్ రాయాలి. సో నా టీము ఆ డేటా కలెక్ట్ చేసుకొని వాళ్ళకి అప్రోచ్ అయ్యి, వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ నెంబర్ తీసుకొని, నెక్స్ట్ ఇయర్ వాళ్ళ డేటా తీసుకొని, నెక్స్ట్ ఇయర్ మీ కొడుకుని ఈ స్కూల్కి ఎంట్రన్స్ రాపియండి, ఇది మేము అప్లై చేస్తున్నాం, ఇది మీ ఫామ్, పలానా రోజు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. అది వాళ్ళకు ఒక దారి చూపిస్తాం. అలాగే 10th చదివిన తర్వాత వాళ్ళకు తెలియదు మనం ఎంపీసీ వెళ్ళాలా, బైపీసీ వెళ్ళాలా తెలియదు. సో వాళ్ళ స్కిల్స్ చూసుకొని మేము దీంట్లోకి దాంట్లోకి వెళ్ళని మేము గైడ్ చేస్తాం. సార్, ఇది పొలిటికల్ ఎంట్రీ కోసము ఇట్లాంటి సేవా సంస్థలు చేస్తున్నారా, లేకపోతే ఇంతకు ముందు నుంచి నడిపిస్తున్నారా? నేను చెప్తున్నా కదా, నా బయోడేటా అంతా చూడండి. నేను ఎప్పటి నుంచి కూడా ఫోకస్ చేసేది ఇదే. నా యాక్షన్ ప్లాన్ అంతా కూడా ఎప్పటికీ
నా అప్రోచే అది ఉంటుంది Okay. గివింగ్ బ్యాక్ సో మూవీస్లో ఉన్నా కూడా మీరు టీమ్ తోటి నడిపించేవారు. మేము నాదొక హైదరాబాద్ తలవార్స్ ఒక క్రికెట్ టీం పెట్టినాం మేము సెలబ్రిటీస్ అంతా కలిపి. ఓకే. ఆ క్రికెట్ టీం సిద్ధాంతం కూడా మీరు చూడండి దాంట్లో ఉంటుంది. మేము గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేసినాం. మేమందరం క్రికెట్ ఆడి సినిమా హీరోలందరూ కూడా జనరల్గా ఫ్రీగా ఎవరు ఆడరు, ఎందుకంటే కమర్షియల్. మేము యాక్టర్ అంతే పాపం వాళ్ళ వృత్తి అది. బట్ స్టిల్ దీనికోసం మా వాళ్ళు అందరూ వచ్చి క్రికెట్ ఆడి మాకు వచ్చిన ఫండ్ని చాలా చోట్ల మేము డొనేట్ చేయడం జరిగింది. ఓకే. మీరు నా బ్యాక్కి వెళ్ళి చూస్తే కోవిడ్ టైంలో ఒక 8,000 మందికి నేను ఫ్రీగా గ్రాసరీస్ తీసుకెళ్ళి ఇచ్చిన. ఓకే. అప్పుడు నేను పాలిటిక్స్లో రావాలనుకోలేదే. 2019లో నేను నా ప్రొఫైల్ చూడండి అన్ని ఒక సార్ మీరే అన్నారు కదా సార్ నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ అది అదే చెప్తున్నా. నేను మేబీ ఇవన్నీ ఇట్లా చేసుకొని మనం ఫ్యూచర్ వెళ్దామని చెప్పేసి అనుకోవచ్చు. తప్పు. ఇవన్నీ ఎందుకు చేశానంటే సో అప్పటికి మీకు పాలిటిక్స్ అనే ఇంట్రెస్ట్ లేకుండా 100% పాలిటిక్స్లో పాయింట్ ఆఫ్ టైం వస్తా ఉండే. ఎందుకు అంటే జనాల్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి కదా. లేకపోతే నేను ఎంత సేవ్ చేసుకుని ఫ్రీగా ఇచ్చి సొసైటీ పెట్టి చేయలేను కదా. ఓకే. సొసైటీ పెట్టి నేను ఏం చేయగలను, ఒక ఫౌండేషన్ పెట్టి ఏం చేయగలను, కొంతమందికి చేయగలను. బట్ నా అల్టిమేట్ అబ్జెక్టివ్, అల్టిమేట్ గోల్ ఏంటి, ఒక ఏరియాని అన్ని విధాలుగా డెవలప్ చేయాలి. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఆదిలాబాద్లో ఇంకో డెవలప్మెంట్ యాక్టివిటీ ఏం చేయొచ్చు అంటే మీరు అనుకోవచ్చు మీకు ఏం తెలిసిన వచ్చారు. అదే ఆదిలాబాద్లో అగ్రికల్చర్ హైయెస్ట్ పండుతుంది. అక్కడ మీకు పసుపు బాగా పండుతుంది, టమాటో చాలా పండుతుంది, తర్వాత గోధుమ చాలా పండుతుంది. అక్కడ టమాటో చాలా ఎక్కువ పండుతుంది. ఒకటైనా టమాటో కెచ్చప్ ఫుడ్ ఇండస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది అక్కడ? లేదు. ఎందుకు లేదు? ఎవరు చేయాలి ఇది? ఓకే, నేను మీ పాయింట్ ఆఫ్ కోసం కంటిన్యూ. సో ఇక్కడ ప్రతి ఒక్క లీడర్ అనే వాళ్ళకి ఒక విజన్ ఉండాలి. విజన్ ఎలా వస్తుంది? ఏరియాని అర్థం చేసుకున్న తర్వాత మన ఏరియాలో మీకు టూరిజం ఎంత డెవలప్ చేసి తెలుసా ఆదిలాబాద్ని? కుంటాల వాటర్ ఫాల్స్ చూస్తే మనం షూటింగ్స్ అన్నీ అక్కడ పెట్టుకోవచ్చు. చూసిన ఆ ఏరియాలో టూరిజం డెవలప్ చేసి గోవా కంటే బాగా చేయొచ్చు. అట్లా 5-6 వాటర్ ఫాల్స్, ఫేమస్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి అక్కడ అన్నీ. సో ఇవన్నీ ఏంటంటే అక్కడ ఉన్న ఏరియా రిసోర్సెస్ని కరెక్ట్గా వాడుకొని కరెక్ట్ వేలో అప్రోచ్ అయ్యి కరెక్ట్ వేలో మనం జనాలకు కావాల్సినట్టు చేస్తే అన్ని విధాలుగా డెవలప్ చేయొచ్చు. సో ఇప్పుడు డెవలప్ అవ్వట్లేదు అంటే దానికి కారణం పార్టీస్ అంటారా, పొలిటికల్ లీడర్స్ అంటారా? నేను ఎవరిని బ్లేమ్ చేయను. నేను ఎందుకంటే ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపురావు గారు ఉన్నారు, ప్రజెంట్ భారతీయ జనతా పార్టీ ఎంపీ. సో ఇవన్నీ తలుచుకుంటే వాళ్ళు కూడా చేయొచ్చు. అంటే అదే చెప్తున్నా కదా, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఇది ఎక్కడ ఏంటంటే ఒకరికి విజన్ ఉండాలి అంటున్నా. ఫైన్. విజన్ ఉంటే అది చేయగలరు. ఇప్పుడు స్వయం బాపురావు గారికి ఆ విజన్ ఉందా లేదా అనేది నేను ఎలా చెప్తాను? స్వయం బాపురావు గారి మైండ్లో ఉండాలి, ఓకే, లేకపోతే పార్టీ మైండ్లో ఉండొచ్చు. సో ద వే హౌ యూ పుట్ ఇట్ అక్రాస్ టు ద పార్టీ, అంటే నువ్వు పార్లమెంట్లో కూర్చున్నప్పుడు నువ్వు పార్టీని ఎలా మాట్లాడి కన్విన్స్ చేస్తావు, ఎలా చెప్తావు అనేది ఇంపార్టెంట్. డెఫినెట్గా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీని చూస్తే ఈరోజు ఉన్న డెవలప్మెంట్ మొత్తం భారతీయ జనతా పార్టీ చేసింది. ఓకే. ఏదైనా చూసుకోండి మీరు. ఇప్పుడు జన్మన్ మొన్న స్టార్ట్ అయిన భారతీయ జనతా పార్టీ, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెట్టిన పథకము జన్మన్ అనేది ఎంత బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అది తెలుసా మీకు? ఓకే. ఆదివాసుల కోసము అంత అర్థం చేసుకొని ఎక్కడెక్కడో ఇంకా అడవుల్లో ఉన్నారు వీళ్ళని చెప్పి వాళ్ళ కోసం స్కూల్స్ లేవని స్కూల్స్, 1,00,000 ఇళ్ళు, రోడ్లు, కరెంటు, డ్రైనేజు ఇవన్నీ మొన్న స్టార్ట్ చేసి, అంటే అంత విజన్ ఉన్న నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఓకే. ఏం సార్ మరి ఆదిలాబాద్ సీట్ ఎందుకు కావాలనుకుంటున్నారు? అంటే దాదాపుగా మొన్న రిజల్ట్ అని ఆదిలాబాద్లో దాదాపు 7 నియోజకవర్గాలు 4 మా వాళ్ళే ఉన్నారు, నేను నిలబడంగానే గెలుస్తా అని చెప్పేసి అట్లా ఏమని అనుకుంటున్నారా? అట్లా ఏం లేదే. ఇప్పుడు మనకి కంటెస్ట్ చేయాలంటే ఒక ఏరియా ఉంటుంది, లోకల్ ఏరియా ఉండాలి, అంతే కదా. అంతేగాని నేను నలుగురు ఉండగానే ఇప్పుడు నలుగురి మీద డిపెండ్ అయ్యి నేను వెళ్తున్నాను అని చెప్పలే కదా మీకు. ఒక ఏరియా నాకు పట్టు ఉండాలి, నేను లోకల్ అయి ఉండాలి, ఏరియా గురించి అవేర్నెస్ అయి ఉండాలి, కాబట్టి నేను అక్కడ నుంచి చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు కదా సార్, మళ్ళీ మీరే ఎందుకు వారికే సపోర్ట్ చేస్తే? ఇప్పుడు నేను ఎంపీ గెలుస్తున్నా, ఎంపీ నాకే ఇస్తున్నాను నేను చెప్పట్లే మీకు. నేను పని చేస్తున్నా, కంపల్సరీ అడగడంలో తప్పు లేదు. కంపల్సరీ భారతీయ జనతా పార్టీని నేను చూస్తున్న దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, యంగ్స్టర్స్ని, నిజంగా పనిచేసే వాళ్ళని, తిరిగే వాళ్ళని, జనాల్లో తిరిగి పనిచేసే వాళ్ళని, ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్స్టర్స్ని, చదువుకున్న వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయ జనతా పార్టీ ఎంకరేజ్ చేసుకుంటూ వస్తుంది. మీరు ఏ ఎగ్జాంపుల్ రీసెంట్ అని చూసినా కానీ మీకు అన్ని, ఇప్పుడు మొన్న 8 మంది గెలిచారు, 8 మంది గెలిచారు. అందులో నలుగురిని పక్కన పెడితే, ఆదిలాబాద్ పక్కన పెడితే ఎంతమంది కొత్త వాళ్ళు దాంట్లో? అందరూ కొత్త వాళ్ళు, ఒక రాజాసింగ్ గారు తప్ప. మహేశ్వర్ గారు ఇంతకుముందు కాంగ్రెస్ మహేశ్వర్ రెడ్డి గారు సీనియర్ లీడర్,
లీడర్షిప్ వైజ్ సార్ అంతా మరి సీనియర్ రాకేష్ రెడ్డి లీడర్. బట్ మీరు చెప్పినట్టు అంటే కొత్త వాళ్ళకి ఇస్తారు, కొత్త వాళ్ళని అట్లా ఏం లేదు. పార్టీలో ఎలా చూస్తారు అంటే వర్త్ఫుల్ క్యాండిడేటు, ఇతను చేయగలడు, తిరుగుతాడు పార్టీ కోసం, నిజంగా సిద్ధాంతాన్ని నమ్ముకొని వచ్చిన క్యాండిడేట్ అని తెలిస్తే డెఫినెట్గా పార్టీ రికగ్నైజ్ చేస్తుంది. 100% మాలాంటి వాళ్ళకి పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తోనే నేను ఉన్నాను. ఓకే, సో మొత్తానికి స్కూల్స్ ఇట్లాంటివి చేసేసి పార్టీలోకి ఎంటర్ అయిపోయి స్కూల్స్ ఇట్లాంటి ఇంకోటి సార్ నాకు డౌట్, ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో ఆదివాసీల వర్సెస్ లంబాడా అని చెప్పేసి ఆ మధ్యకాలంలో బాగా పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. అది యుద్ధం అనుకోవచ్చు, ఒకరి మీద ఒకరు పోటీపడి మరి సభలు కూడా పెట్టుకోవడం అనేది జరిగింది. సో కేతావత్ అభినవ్ సర్దార్ లంబాడా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సో మరి అక్కడ ఆదివాసులు మీకు సపోర్ట్ చేస్తారా? మీకు టికెట్ 100% చేస్తారు నాకు. ఎందుకు అంటే ఆదివాసులు ఎంత మంచి వాళ్ళంటే వాళ్ళ మైండ్ కానీ వాళ్ళ ఆలోచన కానీ చాలా మంచిది. ఇది అనవసరంగా రాద్ధాంతం చేసి లేపిన గొడవ. ఓకే, అది ఎవరి కోసం, సెల్ఫిష్నెస్ కోసం చేశారో వాళ్ళకి తెలుసు అందరికీ. సో అక్కడ ఆదివాసులు ఇప్పుడు వాళ్ళు చేసి అనవసరంగా గొడవలు పెట్టి చేశారని చెప్పేసి నాకు అపోజ్ చేస్తారని చెప్పి నేను చాలామందితో కలిసి, ఇప్పుడు నేను కట్టించే స్కూల్ కూడా ఆదివాసుల ఊళ్ళోనే. ఓకే, సో ఆదివాసులు ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళని కరెక్ట్గా అర్థం చేసుకునే నాయకుడు కావాలి. డెఫినెట్గా నాలాంటి వాళ్ళు వస్తే వాళ్ళు వెల్కమ్ చెప్తారు. వాళ్ళకి వేరేది ఏమొద్దు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి అభివృద్ధి చేయాలి, వాళ్ళకి మంచి గైడ్ చేయాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి అక్కడ, అంతే. వాళ్ళు వేరే విధంగా ఏం ఆలోచించరు. ఇదంతా అనవసరంగా లేపిన ఇష్యూ అది. 100% అందరు టచ్లో ఉన్నారు. ఇంకోటి ఆ ఇష్యూలో అక్కడ యాక్చువల్గా జరిగింది లంబాడా ఆదివాసీ గొడవ కాదు. ఆదివాసులు కూడా అడిగింది ఏంటి అంటే ఇక్కడ యావత్ తెలంగాణలో ఉన్న లంబాడి వాళ్ళ మీద కాదు వాళ్ళు చేసింది అక్కడ మహారాష్ట్ర నుంచి వేరే దగ్గర నుంచి వచ్చి లంబాడా అనుకొని ఇక్కడ మా ఇది తీసుకుంటున్నారు కాబట్టి మేము వ్యతిరేకం అన్నారే కానీ ఇక్కడ స్థిరపడి ఉన్న వాళ్ళ మీద వాళ్ళకి ఏమాత్రం ఇది లేదు. అది క్లియర్ అండర్స్టాండింగ్. ఓకే, సో మీ పరంగా అంటే ఇప్పుడు ఎన్నికలు అంటే డబ్బు సార్, ప్రధాన లక్ష్యం డబ్బే అయిపోయింది ఇప్పుడు. సో అభినవ్ సర్దార్ దగ్గర అంత డబ్బు ఉంది అనుకోవచ్చా రాజకీయాలను ఎదుర్కొనేంత? నేను ఇంతకుముందు కూడా చెప్పా, అభినవ్ సర్దార్ దగ్గర సేవ చేసే గుణం ఉంది. అభినవ్ సర్దార్ వస్తే సార్ నేను పార్టీలో జాయిన్ అయ్యి 2 నెలలు అవుతుంది, నేను సేవ చేస్తాను, నేను ఈ 2 స్కూళ్ళు కట్టించిన, అందరు నాకు కోట్లు ఇవ్వమంటే జనాలు ఎట్లా కనిపిస్తారు సార్? ఇక్కడ సినిమాలో నటించినట్టు జనాల దగ్గరికి వెళ్ళి నటిస్తే కాదు సార్, జనం నాడి వేరే ఉంటుంది. మీ పేరేమన్నారు? రాజు. మీరు యాక్చువల్గా గ్రౌండ్ వర్క్ చేసుకొని రాలేదనుకుంటా నా గురించి ఫుల్గా. ఇది అయిపోయాక నా గురించి గూగుల్ చేయండి. చేస్తే మీరు 2 స్కూల్సే ఈ మొన్ననే కనిపిస్తున్నాయి. మొత్తం 2015 నుంచి చూడండి. ఓకే, ఏంటి నేను చెప్పేది? ఈరోజు నేను సేవ చేసుకొని 2 యాక్టివిటీస్ చేయగానే కాదు, నాలో ఉన్న గుణమే సేవా గుణం, నాలో ఉన్న నా బ్లడ్డే మన జనాల కోసం. సో మీరు ఇప్పుడు 2015 నుంచి అంటున్నారు కదా, అమ్మ నేను సేవ చేస్తా, నాకు ఓటేంటంటే ఓటేసేస్తారా? మీకు సేవ చేస్తా ఓటేస్తా అని ఎందుకు చేస్తారు? నేను వచ్చింది నా గురించి తెలుసుకుంటారు వాళ్ళు. అభినవ్ సర్దార్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చదువుకున్నాడు, ఈ మనిషిలో టాలెంట్ ఉందా లేదా, చదువుకున్నాడా లేదా, మనుషులను అర్థం చేసుకుంటాడా లేదా, ఏరియాని అర్థం చేసుకుంటాడా లేడా, ఇవన్నీ చూసి జనాలు పిచ్చోలేం కాదు. జనాలు చూస్తారు, నా బ్యాక్గ్రౌండ్ చూస్తారు, నన్ను చూస్తారు, నేను మాట్లాడే విధానం చూస్తారు, నా నుంచి వచ్చే కాన్ఫిడెన్స్ చూస్తారు. అది చూసే వాళ్ళు ఓట్లేస్తారు. నాలాంటి నాయకుడు రావాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఓకే సార్, అండ్ భారతీయ జనతా పార్టీ గురించి మీరు ఇంతగానం చెప్తున్నారు కదా, బీజేపీ రేపు మిమ్మల్ని ఎందుకు నమ్మి మీకు టికెట్ ఇవ్వాలి? బీజేపీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇలాంటి వాళ్ళు చాలా మంది జాయిన్ అవుతుంటారు, మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే చెప్తున్నా, ఎస్పెషల్లీ అభినవ్ సర్దార్కి ఎందుకు ఇవ్వాలి అంటే అభినవ్ సర్దార్కి 1% కూడా డిఫాల్ట్ లేని క్యాండిడేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా చదువుకున్నవాడు, ఏది చూసినా రైట్ ఫ్రమ్ స్కూల్ నుంచి నా చూస్తే ఆర్ఈసీ వరంగల్లో బీటెక్ చేసిన, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి త్రిచిలో తమిళనాడు ఎంబీఏ చేసిన, నేను నా సొంతంగా కష్టపడి ఒక కరెంట్ లేని ఊరు నుంచి స్థాయి నుంచి ఈరోజు నేను 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి వచ్చిన. అంటే నేను సొంతంగా కష్టపడి వచ్చిన. డెఫినెట్గా నాలాంటి క్యాండిడేట్ని ఏ పార్టీ కూడా వదులుకోదు, వాళ్ళు పూలో పెట్టుకు చూసుకుంటారు నన్ను. ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. డెఫినెట్గా నాకు ఆ టాలెంట్ ఉంది అని వాళ్ళకు అనిపించిన రోజు కంపల్సరీ నన్ను వదులుకోరు. సో మీరు దాదాపుగా అంటే ఇప్పుడు సినిమా కలర్ఫుల్ లైఫ్
పార్టీలు ఉంటాయి, పబ్బులు ఉంటాయి, ఎంజాయ్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవన్నీ వదిలిపెట్టుకొని రాజకీయాలు ఎందుకు సార్? రాజకీయాల్లో తిట్లు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, వాడిని తిట్టాలి, వీని తిట్టాలి, మనం తిట్టించుకోవాలి. సో ఆ లైఫ్ వదిలిపెట్టి ఈ లైఫ్కి ఎందుకు వచ్చినారా బాబు అని ఒకసారి అని అనుకున్నారా? అంటే వచ్చే ముందు అవసరమా మనకు అది ఇది అని? ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి, నేనంతా చెప్పిన ఫస్ట్ స్టార్టింగ్ నేను చెప్పిన మీకు, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక్కడ నాకెందుకురా బాబు ఇదంతా అనుకుంటూ పోతే ఎవరు పట్టించుకుంటారు సొసైటీని కానీ, మనం ఉన్న లొకాలిటీని కానీ, మనం పెరుగుతున్న ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, అన్నీ వదిలేసుకొని ఈరోజు కూడా 70 సంవత్సరాలు దాటి ఒక యువకుడిలాగా దేశం కోసం ఎంత పోరాడుతున్నారు. సార్ మోడీ గారు తలుచుకుంటే ఎంత ఇదిగా ఉండొచ్చు. ఓకే. సో ఆ ఇన్స్పిరేషన్ అనేది ఒక మనిషి నుంచి రావాలి. మీరు చెప్పినట్టు డెఫినెట్గా ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ప్రతి ఒక్కరికి లైఫ్లో ఎంజాయ్ చేయాలి, పబ్లోకి వెళ్ళాలి, తిరగాలి అని ఉంటుంది. సర్దార్ అన్నీ చూశాడు. ఓకే. సర్దార్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు చదువుకున్నాడు, ఇంజనీరింగ్ కాలేజ్లో ఏం పనులు చేయాలి అది పని చేసినాం. ప్రతి ఒక్కరికి ఒక స్టేజ్ ఉంటుంది. చదివేటప్పుడు ఎంజాయ్ చేయాలి, లైఫ్ చదువుకోవాలి. ఓకే. స్టూడెంట్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటారు అందరూ, చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం జాబ్ చేసేటప్పుడు నేను నా జాబ్ని ఎంజాయ్ చేసిన, నేను చేసిందే కింగ్ ఫిషర్లో పబ్బులు, మీరు అడిగిన పబ్బులు, పార్టీలు నేనే ఆర్గనైజ్ చేసిన, నేనే చూసిన, లైఫ్ మొత్తం అన్నీ చూసిన. బట్ ఒక స్టేజ్ వచ్చాక ఇవన్నీ కాదు. ప్రతి ఒక్కరికి మన రెస్పాన్సిబుల్ ఉన్నప్పుడు ఒక స్టేజ్ ఉంటుంది. మన యూత్గా ఉన్న పిల్లలు 20-25 ఇయర్స్ ఉన్నంత వరకు డెఫినెట్గా లైఫ్ ఎంజాయ్ చేయాలని. మనం వెన్ యూఆర్ కమింగ్ టువర్డ్స్ మెచ్యూరిటీ దాటిన తర్వాత మనకు రెస్పాన్సిబుల్ సిటిజన్లా బిహేవ్ చేయాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అండ్ చేంజ్ అనేది తీసుకురావాలి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను పబ్బుల్లో తిరుగుతా, మిస్ అవుతా అంటే ఇంక అందరూ అదే చేసుకుంటూ పోతే ఇంకెక్క వ్యవస్థ ఎక్కడ పోతుంది? ఓకే. సో మొత్తానికి చేసిన రోజులు చేసి ఇప్పుడు చేస్తాం అంటే రాజకీయాల్లోకి. ఇప్పుడు రాజకీయాల్లో వచ్చినంత మాత్రాన మనం అన్నీ వదిలేసుకోవాలని ఏం లేదు. లైఫ్లో ప్రతి ఒక్కటి అందరూ చేయాలి. సో ఎవరు సార్ బీజేపీలో మనకి ఎవరో ఒకరు గురువుగా ఉండాలి, ఉంటేనే మనకి ఏ పనులన్నా అవుతాయి, ఏదో ఒక అండదండలు అయితే ఉండాలి. ఎవరు సార్ బీజేపీలో మీకు అండదండ? అండదండ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు అంటారు మీకు ఎవరు గాడ్ ఫాదరు అంటారు. నేను అందరితో బాగా కలుపుకోదు, అందరితో మంచిగా ఉంటాను. కిషన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం, అండ్ లక్ష్మణ్ గారు అంటే చాలా ఇష్టం, బండి సంజయ్ గారు చాలా ఇష్టం. వీళ్ళందరూ, ఈటెల గారు, ఇప్పుడు నా కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఉన్న పాయల్ శంకర్ గారు కానీ మహేష్ రెడ్డి గారు కానీ, రామారావు పటేల్ గారు, వీళ్ళందరూ ఏంటంటే నాకు వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే ఒక కమిట్మెంటు, ఒక సిన్సియారిటీ. ఓకే. కిషన్ రెడ్డి గారు ఎప్పటి నుంచి ఒకటే పార్టీ నమ్ముకొని ఉన్నారు. నేను ఇక్కడ మలక్పేటలో ఉండేవాడిని అప్పుడు జాబ్ చేస్తుంటే, వే బ్యాక్ 2006-07 అనుకుంటా. ఆ రోజుల్లో నేను సార్ పోస్టర్స్ అన్ని అంబర్పేట అన్నీ చూసేది ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు. సో అప్పటి నుంచి పరిచయం ఉంది? అయితే పరిచయం లేదు, నాకు చూసేవాడిని, జస్ట్ చాలా యంగ్స్టర్గా చాలా ఇదిగా ఉండే. సో అవన్నీ చూసినప్పుడు అనిపించేది సార్ని అంటే ఎంత ఇన్స్పిరేషన్. ఈ రోజు కూడా నేను అప్పుడు చూసిన సార్ అలాగే ఉన్నారు. బండి సంజయ్ గారు కూడా ఎప్పటి నుంచి. సో వీళ్ళందరినీ చూస్తే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎంత కమిట్మెంట్తో ఒకటే పార్టీ నమ్ముకొని, ఎంత పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ స్టార్టింగ్ మీరు చూస్తే 2 సీట్లతో గెలిచిన పార్టీ ఈరోజు భారతదేశాన్ని ఒక రేంజ్కి తీసుకొచ్చి 400 ఆడ్ సీట్స్, ఈసారి 400 ఆడ్ సీట్స్ తీసుకురాబోతుంది. 100% రాసి పెట్టుకుని 400 సీట్లు, 400 అబోవ్ సీట్స్. ఏంది అయోధ్య రామ మందిర్ ముందలు పెట్టుకుని అవసరం లేదు. అయోధ్య రామ మందిర్ అని ఎందుకు అంటారు మీరు? అంటే నాకు తెలిసి అదే సార్ బీజేపీ చేసేదే మొత్తం రాజకీయాలు. జై శ్రీరాము, అయోధ్య రామ మందిర్, ఇవి కాక బీజేపీ చేసే రాజకీయాలు మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం అని చెప్పేసి ఎక్కడన్నా అన్నదా? ఈవెన్ ఇదే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కావచ్చు, న్యాయయాత్రలో నేను పేదవారికి ఏం చేస్తాను అనేది ఒక క్లియర్ కట్గా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు? అయోధ్య రామ మందిర్ తప్ప. రాజు, నేను అదే చెప్తున్నా, మీరు చాలా గ్రౌండ్ వర్క్ చేసుకొని చేయండి ఈసారి ఇంటర్వ్యూ చేస్తే నెక్స్ట్ టైం. ఎందుకంటే అందరు నాలాగా ఇంటెలిజెంట్ ఉండరు. నేను నీకు ఇస్తాను దీనికి రిప్లై. ఎట్లా ఉంటుందంటే, మీరు భారత్ జోడో యాత్ర చేస్తున్నాడు, ఎందుకు జోడుతున్నారో మీకు తెలుసు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, కలుపుకొని పోతే ఓట్లు పడతాయి. ఓకే. నరేంద్ర మోడీ గారికి కావాల్సింది ఏంటి? ఆల్రెడీ అభివృద్ధి చేస్తున్నాడు. ఇంతకుముందే మీకు ఏం చెప్పా, జన్మన్ అనేది కార్యక్రమం ఎవరి కోసం చేస్తున్నారు? డెవలప్మెంట్, అభివృద్ధి. ఆయన చేసి చూపిస్తున్నాడు, ఇక్కడ ఈయన జోడుతున్నారు అంతే. ఇంకా ఓకే, ఇక్కడ జోడుతూనే ఉన్నారు కానీ ఆయన చేసుకుంటూ పోతూనే ఉన్నారు. రామ మందిరం అనేది హిందుత్వం అని మీరు అన్నారు కదా, రిలీజియన్ అనేది. హిందుత్వం అనేది ఒక వే ఆఫ్ లైఫ్, అది రిలీజియన్ కాదు. ఓకే, దీన్ని అండర్స్టాండ్ చేసుకోండి. ఎందుకంటే ఒక వే ఆఫ్ లైఫ్, మన హిందుత్వం వే ఆఫ్ లైఫ్ ఏంటంటే, మనం పొద్దున్న లేస్తే పూజ చేసుకొని, బొట్టు పెట్టుకొని, గుడికి వెళ్ళి బయటికి వెళ్తాం. ఆడవారు పూజ చేసుకొని మంచిగా శారీ కట్టుకొని, మన ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి ఇది చేసి అనుకొని పూజ చేసుకొని
బయటికి వెళ్తారు. అది ఒక మన వే ఆఫ్ లైఫ్ అది. అలాగే మన ముస్లిం సోదరులు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, మాస్కి వెళ్తారు, మసీదుకి వెళ్తారు, ప్రేయర్ చేసుకుంటారు, అండ్ వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు పాటిస్తారు. ఇదంతా మన వే ఆఫ్ లైఫ్. మనము దీన్ని అనవసరంగా రిలీజియన్, హిందుత్వం, ముస్లిం, క్రిస్టియన్ అనుకుంటాం, కానీ దిస్ ఆర్ ఆల్ వన్. ఓకే, ఇదంతా మన వే ఆఫ్ లైఫ్ని మనం చూపించుకున్నాం అంతే. దాన్ని హిందుత్వం అంటారు, దీన్ని ముస్లిం అంటారు, దాన్ని క్రిస్టియానిటీ అంటారు, దాన్ని ఇంకేదో అంటారు. ఓకే. సో దీన్ని మనం అనవసరంగా ఇది చేసుకొని రామ జన్మభూమి మీద వచ్చారు మీరు. ఇప్పుడు రామ జన్మభూమి అనేది మొన్న చెప్పి ఈరోజు ఏమీ ఓపెన్ చేయట్లేదు ఎలక్షన్ ముందని. కొన్ని సంవత్సరాల నుంచి అనుకున్న కర్తవ్యం అది. మన హిందుత్వం, రాముడు అడుగుపెట్టిన నేల ఇది, రాముడిని నమ్ముకున్న భూమి ఇది. దానికోసం ప్రతి ఒక్క హిందువులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు, 500 సంవత్సరాల నుంచి. ఆ కళ ఏదైతే ఉందో ఈరోజు నిజమవుతుంది. అది ఈరోజు వచ్చింది కాబట్టి ఈరోజు దాని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. అంతేగాని దాన్ని మన వాళ్ళు కావాలని రాజకీయ ఇది చేస్తూ ఉంటారు అంతే. నిజంగా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఎవరు ఆలోచించారు. తెలంగాణ ఎన్ని సీట్లు గెలుస్తుంది సార్ తెలంగాణలో 10+ వస్తాయి. 10 కంపల్సరీ పక్క. సో అక్కడ 400, ఇక్కడ 10, 100%. సో మీకు టికెట్ ఇస్తే మీరు కూడా గెలిచే ఛాయిస్ ఉందా? 100% గెలుస్తాం మనం, డౌటే లేదు. 4 లక్షల మెజార్టీతో గెలుస్తాం. షూర్. 4 లక్షల మెజార్టీ రికార్డ్ చేసుకోండి ఈరోజు. సార్ పక్క ఇది రికార్డ్ చేసుకొని మీరు క్లిప్ పెట్టుకోండి. 4 అండ్ ఇంకా టైం ఉంది కాబట్టి నేను కూడా స్వయంగా నేనే వెళ్ళి ఆదిలాబాద్లో మీ గురించి కూడా నేను అడుగుతా. మీరు అన్నారు కదా నేను 2015-16 నుంచి సేవలు అంటున్నారు అండ్ నన్ను గుర్తుపడతారని. సో మిమ్మల్ని ఎంతమంది ఐడెంటిఫై చేస్తారు, మీరు పాలిటిక్స్లో రావడం ధర్మమా అధర్మమా, న్యాయమా లేదా అనేది నేను మీకు మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూలో చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ధన్యవాదాలు. అండ్ నేను లాస్ట్ 7 days నుంచి రామ మందిరం కోసం మన రామ దీక్ష తీసుకున్నా సార్. కంప్లీట్ ప్యూరిటీ తోటి హోల్ హార్టెడ్గా మాట్లాడిన మాటలు ఇవి. ఓకే సార్. నా ఇన్స్పిరేషన్ నరేంద్ర మోడీ గారు 11 days చేశారు. ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను 7 days దీక్ష తీసుకోవడం జరిగింది. ఓకే. సో ప్రతి ఒక్క మాట మాట్లాడింది కూడా నా ఆత్మ నుంచి వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద టైం. జై శ్రీరామ్.